హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాన్ వెజ్ గురించి మాట్లాడతాను. నాకు డౌటు, ఇప్పుడు నువ్వు పుట్టింది వైజాగ్లో, పెరిగింది వైజాగ్లో. ఏదో నీ దేవుడు నీకు సహాయం చేసి ఇప్పుడు ఆ ఛానల్ బాగుండి ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఇంత నోటి నుంచి ఇన్ని మాటలు వస్తున్నాయి. ఒక రోజులో మేము నీ అన్ని మాటలకి 1,00,000 మందిని దించాం కదా. మరి రెండో రోజుకి ఇంకెంతమంది, ఇప్పటికి 4-5 రోజులకి ఎంతమంది దిగుతారు నువ్వే ఆలోచించుకో. అప్పుడు నీ నోటి నుంచి ఏ మాటలు వస్తాయి నేను వింటాను. ఎందుకంటే నువ్వు పోనీ మా ఇండియన్స్ని అన్నావంటే ఓకే వదిలిద్దు, మేము ఏకంగా మా దేవుళ్ళని అన్నావు అంటే నీ దేవుడు, నువ్వేం వేరేవాడు కాదు కదా, నువ్వు ఇండియన్ వాడివే కదా, నువ్వు వైజాగ్ వాడివే కదా, మరి నీకెందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి? సో అది నువ్వు రీక్రియేట్ చేసుకోవాలి. నీ తప్పు నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీ ఛానల్ పడిపోవాలి. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. అంటే ఏదో నేను గొప్ప, నేను పెద్ద ఛానల్ ఉంది కదా అని ఏదో అనేసుకుంటున్నావే ఎటు నువ్వు ఇప్పుడు. ఒక్కసారి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరైనా కింద పడేస్తాం మేము, ఎందుకంటే మేము అంత నమ్ముతాం మా దేవుళ్ళే. అలాంటిది నువ్వు మా దేవుడి దగ్గరికి వచ్చావంటే ఇంక నువ్వు చూసుకొని నీ స్టోరీ ఎలా ఉంటుందో. అంటే ఇందులో నేను ఏం మాట్లాడాలనుకోవట్లేదు, అతను మాట్లాడే మాటలు మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో నేను వెళ్ళి అది చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అది చెప్పిన మన తప్పే అవుతుంది. నోటి నుంచి మనం మాట్లాడినది తప్పే, మనం అన్నట్టు అవుతుంది అది మన దేవుళ్ళే. సో అందుకే అది మాట్లాడాలనుకోవట్లేదు నేను. అండ్ ఎంత ట్రై చేస్తారో అంత ట్రై చేయండి. మనం ఖచ్చితంగా అతను అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్న ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం కూడా కొంచెం అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి వెళ్ళాలనుకుంటున్నాము. సో దానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మనకి హెల్ప్ అవుతుంది. అప్పటి వరకు ఉంటాను.